మనకైతే ఇప్పుడు 250 కిలోమీటర్స్ ఉంది గోకర్ణకి రీచ్ అవ్వడానికి నాకు. సో, అరౌండ్ నాకు 5 అవర్స్ జర్నీ చూపిస్తుంది ఇది. ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ క్రాస్ చేశాను. ఇంకా రిమైనింగ్ 150 కిలోమీటర్స్ ఉంది. ఫారెస్ట్ జోన్‌లోకైతే ఎంటర్ అయిపోయా. అరౌండ్ 70 కిలోమీటర్స్ ఉంది మొత్తము. సో, చాలా కాడికైతే యానిమల్స్ అన్నీ రోడ్ క్రాసింగ్ అవుతున్నాయి. చాలా కాడికి ఇప్పటికి నేను మంకీస్‌ని ఇంకా డీర్స్‌ని చూసాను ఇక్కడ. పికాక్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. నేను చెప్పేది ఏంటంటే అందరికీ ఇలాంటి ఫారెస్ట్ జోన్‌లోకి ఎంటర్ అయినప్పుడు మనం మనం వాటి ప్లేస్‌లోకి వచ్చాం కాబట్టి అవి రోడ్ క్రాస్ చేస్తూ ఉంటది చూడకుండా. సో, మనమే ఈ రూట్‌లో స్పీడ్‌ని కంట్రోల్ చేసుకుంటూ అవి ఏమైనా యానిమల్స్ వస్తున్నాయో లేదో చూసుకొని మనం రోడ్ క్రాస్ చేసుకుంటూ ఉండాలి. లైక్ స్పీడ్ మెయింటైన్ చేయాలి. ఇలాంటి హెయిర్ పిన్ టర్నింగ్స్ వచ్చినప్పుడు మనమే చూసుకోండి. స్పీడ్‌ని మెయింటైన్ చేసుకుంటూ మనం వెళ్ళాలి. ఎందుకంటే ఈ టర్నింగ్స్‌లో చాలా కాడికి బ్లైండ్ స్పాట్స్ ఉంటది. మనం ఆపోజిట్ వచ్చే వెహికల్స్ మనకు కనపడం కాబట్టి మనం మేజర్‌గా హార్న్స్ చాలా కాడికి మెయింటైన్ చేయాలి. అయితే హెవీ వెహికల్స్ ఈ రూట్లో ఫాలో అవుతున్నాయి. ఎక్కువ ఎగ్జాంపుల్‌గా ఈ ట్రక్స్ వెళ్తున్నాయి చాలా కాడికి పెద్ద పెద్దయి. ఈవెన్ కార్స్ చాలా తక్కువ వస్తున్నాయి ఈ రూట్‌లో. చూసుకొని మీ ఫోకస్ అనేది మొత్తం రోడ్ మీద ఉండాలి. ఈ ట్రక్స్ ఏంటివంటే లైక్ హారన్ మెయింటైన్ చేయడం, ఇంకా లైట్స్ కూడా రావు కొన్ని కొన్ని వెహికల్స్‌కి. అలా హెవీ వెహికల్స్ కాబట్టి కొంచెం చూసుకొని హారన్ మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. ఏం రూట్ రా బాబు! ఇట్లుంది ఈడ మొత్తము. గుంత గుంతల్లో ఉంది ఇదంతా. ఈ ఫారెస్ట్‌లో ఇట్లా ఉంటే ఎట్లారా రూట్ అసలు? నాకా ఇంకా మొత్తం లగేజ్ ఉంది ఫుల్‌గా. ఈ గుంతలకు మొత్తం సైడ్‌కి వెళ్ళిపోతాయి. ఎంత బంజీ కార్డ్స్ ఉన్నా కానీ ఇలాంటి రూట్స్‌లలో మొత్తం లూజ్ అయిపోయి కింద పడిపోతాయి. వెయిట్ అంతా ఒక సైడ్ వెళ్ళిపోయి. ఇంకా ఇక్కడి నుంచి అయితే ఇంకో 20 కిలోమీటర్స్ ఉంది. వెళ్ళిపోతాం ఇంకా. ముందర ఏదో ఊరు వస్తుంది. తాగడానికి ఏమైనా ఉంటే వాటర్ తాగుతాను. చాలా ధూపేస్తుంది. అంతా గట్టిగా కొడుతుంది ఇక్కడైతే. కొంచెం బ్రేక్ తీసుకుంటాను. ఇప్పటికి ఆల్మోస్ట్ 3 అవుతుంది టైం. నేను 4:30 లోపు రీచ్ అయిపోతాను ఇక్కడ. సో, ఇదంతా చూస్తుంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా చాలా ఓల్డ్ టైంలో ఉన్న విలేజ్ లెక్కన అనిపిస్తుంది. కొంచెం కూడా ఇక్కడ డెవలప్ లేదు అసలు. ఇల్లు చాలా పాతగా ఉన్నాయి ఇక్కడ. జై శ్రీరామ్.